ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ను వైఎస్ఆర్సీపీ ప్లేనరీలో గొప్పగా పరిచయం చేసి ప్రచారం కల్పించడం సరైందేనా అన్న చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. గతంలో బీజేపీ వంటి పార్టీలు ఆయన సేవలు వినియోగించుకున్నా ఇంతటి ప్రచారం ఇవ్వలేదని, బహిరంగంగా ప్రదర్శించలేదని చెబుతున్నారు. దానివల్ల మొత్తం ప్లేనరీతో వచ్చిన రాజకీయ ఊపు సెడలిపోయిందని, ఆయనెవరో ఉంటే తప్ప గెలవలేమని చెప్పినట్టయిందని ఒక విమర్శ. అయితే జగన్ ఉద్దేశపూర్వకంగానే ప్రశాంత్ కిషోర్ను వేదికపై పరిచయం చేశారని మరో అభిప్రాయం. ఆయన సేవల కోసం చాలా పార్టీలు, ప్రత్యర్థులు కూడా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో బహిరంగంగా కమిట్ చేయించడం మంచిదని అనుకున్నారట. పైగా పార్టీ వారిలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఉపయోగమని కూడా భావించారు. ఇక పార్టీ రాష్ట్ర నేతల ప్రతినిధుల ఆశ మరో విధంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ ప్రజలను ప్రభావితం చేయకపోయినా కనీసం తమ నాయకుడిని ప్రభావితం చేస్తే చాలునని వారంటున్నారు. ఆయనకు ఏదైనా సలహా ఇచ్చి అమలు చేయించుకోవడం కష్టంగా ఉంది గనక ఈయనను అందుకైనా ఉపయోగించుకోవచ్చని వారు ఆశపడుతున్నారు. పీకే ప్రభావం ఇప్పటికే పడింది గనకే షర్మిల వేదికపైకి రాగలిగారని, రాజకీయ తీర్మానంలో కూడా ఆమె ప్రస్తావన సాధ్యమైందని వారు వివరిస్తున్నారు. బీజేపీ వ్యూహాలు మారుతున్న రీత్యా వారికి పూర్వాశ్రమ మిత్రుడైన పీకే ఒక వారధిగా ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది.